చిన్ని చిన్ని మెంతాకు కూర వేడి వేడి అన్నంలో మెంతి ఆకు టమాటా కూర తింటే ఆహా ఆ రుచే వేరు కదా. సో నేను ఈరోజు మెంతాకు కూర చూపించబోతున్నాను. టొమాటోలు ఎక్కువ వేసుకొని ఈ మెంతాకు కూర వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా నేను చిన్న చిన్న మెంతాకులది కట్టలు తీసుకున్నాను కదా. సో ఆ కట్టల్ని ఇసుక బాగా ఉంటుందండి. సో ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కడి వరకు అయితే కట్టి ఉంచుతారో 15 కట్టలు తీసుకున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏమంత పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా సింపుల్గా ఈ రెసిపీ అన్నది చూపించబోతున్నాను. 2 టొమాటోస్ సన్నగా కట్ చేసుకొని పెద్ద సైజ్ టొమాటోస్ అండి. సో ఇక్కడ నేను వేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు, కారం అంతేనండి. ఇంకా ఏం లేదు. మంచిగా టొమాటోలు మగ్గే వరకు కలుపుకుంటూనే ఉన్నాను నేను. సో చూడండి ఎంత మంచిగా 5 మినిట్స్ అండి అంతే. మీరు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటారంటే మూత పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేసుకున్నానండి. ఇందాక చెప్పాను కదా మెంతి కూర అని, నేను ఏం కట్ చేయలేదండి. ఓన్లీ అక్కడి వరకు ఎక్కడైతే మనకు కడతారో అక్కడి వరకు కట్ చేసుకున్నాను. డైరెక్ట్గా ఎన్నిసార్లు కడిగానంటే 8, 9 సార్లు కడిగానండి. అంత ఇసుక ఉంటుంది. సో కేర్ఫుల్గా కడుక్కోవాలండి. ఎందుకంటే చాలా ఇసుక మట్టి అన్నది ఉంటుంది కాబట్టి మనం మంచిగా కడుక్కొని కట్ చేసుకోలేదండి నేను. మీరు కూడా కట్ చేసుకోకుంటే చాలా బాగుంటుంది. చేదు ఉంటుంది అని అంటారండి. ఇలా చేసుకొని చూడండి ఒకసారి. చేదు అన్నది అస్సలు ఉండదు. సో చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. పెద్ద టైం ఏం పట్టదండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోయే రెసిపీ ఇది. మెంతాకు ఎంతసేపు అండి కుక్ అవ్వడానికి. సో మూత పెట్టి మీరు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంచుకున్నారంటే మెంతాకు కూడా మంచిగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా కష్టం అవుతుందండి ఒక్కొక్క వీడియో షూట్ చేయడం, ఎడిట్ చేయడం, పోస్ట్ చేయడం. మీ దగ్గరికి ఎలా అయినా నా రెసిపీస్ రావాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నా వీడియో చూస్తున్నందుకు.